అందరికీ నమస్కారం. శ్రీమాత్రే నమః. సంకష్టహర చతుర్థి. సంకష్టహర చతుర్థి దీన్నే సంకట చతుర్థి, సంకట చవితి అని కూడా అంటారు. నిజానికి ఇది సంకటహర చవితి. గణపతికి సంబంధించిన ఈ చతుర్థిని ఆలంబనగా చేసుకొని చేసే వ్రతాన్ని సంకట వ్రతం అంటారు. ప్రతి మాసం కృష్ణపక్షంలో అంటే పౌర్ణమి తర్వాత 3-4 రోజుల్లో చవితి వస్తుంది. ప్రదోషకాలంలో సూర్యాస్తమయ సమయంలో చవితి ఎప్పుడు ఉంటుందో ఆ రోజున సంకటహర చవితిగా లెక్కలోకి తీసుకోవాలి. 2 రోజుల ప్రదోష సమయంలో చవితి ఉండటం సాధారణంగా జరగదు. ఒకవేళ ఎప్పుడైనా అలా జరిగితే 2వ రోజున సంకటహర చవితిగా తెలుసుకోవాలి. సాధారణంగా ఎక్కువ క్యాలెండర్లలోనూ పంచాంగాల్లోనూ సంకటహర చతుర్థి తెలియజేయబడి ఉంటుంది. ఈ వ్రతం ఆచరిస్తే జరగని పని లేదు. ఈ వ్రతాన్ని 3, 5, 11 లేదా 21 నెలలు ఆచరిస్తారు. ఈ సంకట వ్రతాన్ని సంకట చవితి రోజున ప్రారంభించాలి. ప్రారంభించే రోజున స్నానానంతరం గణపతిని పూజించి తరువాత ఎరుపు లేదా తెలుపు జాకెట్ పీసు గాని, సుమారు 1/2 మీటర్ చదరం గల ఎరుపు లేదా తెలుపు రంగుల కాటన్ గుడ్డను గాని తీసుకొని గణపతి ముందుంచి దానికి పసుపు పెట్టి చిటికెడు కుంకుమ వేసి స్వామిని తలుచుకొని మనసులో ఉన్న కోరికను మనసారా స్వామికి తెలిపి 3 దోసిళ్ళు బియ్యాన్ని అందులో పొయ్యాలి. ఆ తరువాత 2 ఎండు ఖర్జూరాలు, 2 వక్కలు దక్షిణ ఉంచి తమలపాకులను అందులో ఉంచాలి. మనసులోని కోరికను మరోసారి తలుచుకొని మూట కట్టాలి. దానిని స్వామి ముందుంచి ధూపం వెలిగించి టెంకాయ లేదా పళ్ళు నివేదన చేయాలి. ఏదైనా గణపతి ఆలయానికి వెళ్ళి ఆలయం చుట్టూ 3 లేదా 11 లేదా 21 సార్లు ప్రదక్షిణ చేయాలి. వీలైనంత వరకు గణపతికి ఇష్టమైన గరిక వంటి వాటిని సమర్పించాలి. ఆలయానికి వెళ్ళడం సాధ్యం కానప్పుడు ఇంట్లోనే ఒక చోట గణపతిని ఉంచి ప్రదక్షిణ చేయవచ్చు. పూజలో ఉన్న గణపతిని తీయకూడదు. శారీరకంగాను మానసికంగాను స్వామికి ఎంత సేవ చేశామన్నది ముఖ్యం. అంతేకాని ఎన్ని టెంకాయలు సమర్పించాం, ఎన్ని పళ్ళు నివేదించాం అన్నది ముఖ్యం కాదు. సూర్యాస్తమయం అయిన తర్వాత స్నానం చేసి దీపం వెలిగించి స్వామికి లఘువుగా పూజ చేయాలి. సూర్యాస్తమయం వరకు ఉడికించిన పదార్థం గాని, ఉప్పు తగిలిన పదార్థాలు గాని తినకూడదు. పాలు, పళ్ళు, పచ్చి కూరగాయలు తినవచ్చు. అనుకున్న సమయం 3, 5, 11 లేదా 21 చవితులు పూర్తి అయ్యే వరకు ఇలాగే ప్రతి సంకష్టహర చవితిని చేయాలి. చంద్రోదయం తర్వాత చంద్ర దర్శనం లేదా నక్షత్ర దర్శనం చేసుకొని చంద్రునికి ధూప దీప నైవేద్యాలు సమర్పించి మామూలుగా భోజనం చేయాలి. చంద్రోదయం తర్వాత చంద్ర దర్శనం లేదా నక్షత్ర దర్శనం చేసుకొని చంద్రునకు ధూప దీప నైవేద్యాలు సమర్పించి మామూలుగా భోజనం చేయాలి. నియమం పూర్తి అయ్యాక ముడుపు కట్టిన బియ్యంతో పొంగలి చేసి స్వామికి నివేదించి సాయంత్రం భుజించాలి. ఈ వ్రతం వల్ల ఏది కోరినా సిద్ధిస్తుందని ప్రతీతి. ఈ మొత్తం ఆచరించడం కష్టమని భావించేవారు ఉపవాసం చేసి సంకష్ట నాశన గణేశ స్తోత్రం చదివి దగ్గరలో ఉన్న గణపతి ఆలయాన్ని సందర్శించినా సరిపోతుంది. ఉపవాసం కూడా చేయలేని వాళ్ళు కనీసం 4 సార్లు శ్రీ సంకష్ట నాశన గణేశ స్తోత్రం పఠించండి. ఉత్తమం. ఓం గం గణపతయే నమః. సంకష్టహర గణపతి స్తోత్రం. ప్రణమ్య శిరసా దేవం గౌరీపుత్రం వినాయకం భక్తావాసం స్మరే నిత్యమాయు కామార్థ సిద్ధయే. ప్రథమం వక్రతుండం చ ఏకదంతం ద్వితీయకం తృతీయం కృష్ణ పింగాక్షం గజావక్త్రం చతుర్దకం లంబోదరం పంచమం చ షష్టం వికటమేవ చ సప్తమం విఘ్నరాజాం చ ధూమ్నవర్ణం తదాష్టకం నవమం పాలచంద్రం చ దశమం తు వినాయకం ఏకాదశం గణపతిం ద్వాదశం తు గజాననం ద్వాదశైతాని నామాని త్రిసంధ్యం యః పఠేన్ నిత్యం న చ విఘ్నభయం తస్య సర్వసిద్ధకరం ప్రభో. విద్యార్థి లభతే విద్యం, ధనార్థి లభతే ధనం, పుత్రార్థి లభతే పుత్రం, మోక్షార్థి లభతే గతిం. జపే గణపతి స్తోత్రం షడ్భిర్మసై ఫలం లభేత్. సంవత్సరేణ సిద్ధిం చ లభతే నత్ర సంశయః. అష్టభ్య బ్రాహ్మణేభ్యశ్చ లిఖిత్వయా సమర్పయేత్. తస్య విద్య భవే సర్వ గణేశస్య ప్రసాదతః. ఈ సంకష్టహర గణపతి స్తోత్రం పఠించడం కూడా రాని వాళ్ళు, మాకు చదువు రాదు అనుకునే వాళ్ళు 4 సార్లు వినండి. ఆ స్వామి కరుణకు పాత్రలవుతారు. భాద్రపద శుద్ధ చవితి వినాయక చవితి. నిజానికి వినాయకునికి ప్రతి నెల చవితి రోజు మహా ఇష్టమైన రోజు. భాద్రపద శుద్ధ చవితి వినాయక చవితి.
నిజానికి వినాయకునికి ప్రతి నెల చవితి రోజు మహా ఇష్టమైన రోజు అని చెప్తారు పెద్దలు. అందుకే ప్రతి నెల పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థి నాడు ఉపవాసం ఉంటారు కొందరు. పౌర్ణమి తర్వాత వచ్చే చతుర్థిని సంకష్టహర చతుర్థి లేదా సంకట చతుర్థి అంటారు. ఈ సంకష్టహర చతుర్థి గనక మంగళవారం నాడు వస్తే అంగారక చతుర్థి అంటారు. పూర్వం భృశుండి అనే మహర్షి ఉండేవాడు. ఆయన వినాయకుని భక్తుల్లో అగ్రగణ్యుడు. తాము కూడా ఆదర్శంగా మారాలని ఎందరో భృశుండిని చూసేందుకు వెళ్ళేవారు. భృశుండి మహర్షి ప్రతి నెల పౌర్ణమి తర్వాత వచ్చే సంకష్టహర చతుర్థి లేదా సంకట చతుర్థి నాడు వినాయకుని భక్తి శ్రద్ధలతో పూజించి ఉపవాసం ఉండేవాడట. ఇలా సంకష్ట చతుర్థి నాడు చేసే పూజ, ఉపవాసాలకి ఎంత ప్రాధాన్యత ఉందో, ఎంత పుణ్యం వస్తుందో తెలిపే కథ చూడండి. ఒకసారి దేవలోక అధిపతి ఇంద్రుడు భృశుడిని దర్శించుకొని పుష్పక విమానంలో తిరిగి వెళ్తున్నాడు. ఆ దివ్య విమాన కాంతులు దగదగమానంగా ఉన్నాయి. ఆ ఊళ్ళో అనేక పాపాలు చేసిన ఒక వ్యక్తి ఇంద్ర విమానాన్ని ఆశ్చర్యంగా చూశాడు. దేవేంద్రుని విమానం కిందికి దిగి వచ్చింది. ధ్వనికి అందరూ విడ్డూరంగా చూశారు. ఇంద్రుడు వెనుతిరిగి వచ్చిన కారణం ఏమిటని అడిగారు. ఇక్కడ ఎవరో చాలా పాపాలు చేసిన వ్యక్తి దృష్టి దీనిపై పడింది, అందుకే విమానం కిందికి వచ్చింది అన్నాడు. మరి ఇప్పుడు పైకి ఎలా లేస్తుంది, తిరిగి వెళ్ళడం ఎలా దేవా అని అడిగారు అంతే ఆశ్చర్యంగా. ఇంద్రుడు చిరునవ్వు నవ్వుతూ, ఈ రోజు పంచమి, నిన్న చతుర్థి నాడు మీలో ఎవరైనా ఉపవాసం ఉన్నారేమో చూడండి. ఒకవేళ అలా ఎవరైనా నిన్నటి రోజు ఉపవాసం ఉండి ఉంటే వారి దివ్య దృష్టి ఈ విమానం మీద ప్రసరిస్తే ఇది తిరిగి బయలుదేరుతుంది అన్నాడు. ఊరంతా విచారించారు, కానీ ఒక్కరు కూడా ముందు రోజు ఉపవాసం లేరని తెలిసింది. దేవేంద్రుడు బాధపడుతూ ఉండగా వినాయకుని భటులు ఒక చనిపోయిన స్త్రీని తీసుకువెళ్తూ కనిపించారు. ఇంద్రుడు చూసి, అదేంటి, అన్ని పాపాలు చేసిన స్త్రీని యమదూతలు కాకుండా మీరెందుకు తీసుకువెళ్తున్నారని అడిగాడు. నిజమే, ఆమె ఉత్తమురాలేం కాదు, కానీ నిన్న అనుకోకుండా రోజంతా నిద్రపోవడం వల్ల ఆమె భుజించలేదు. రోజంతా ఉపవాసం చేసి ఈ రోజు ఉదయం లేచిన తర్వాత తింది. అలా ఆమెకు తెలియకుండానే నిన్న చతుర్థి నాడు ఉపవాసం ఉంది. అందువల్ల ఆమెను మేము తీసుకెళ్తున్నాం అని చెప్పారు. అంతా విన్న తర్వాత ఇంద్రుడు, సరే, ఆమె పుణ్యాన్ని కాస్త ఇటు ప్రసరింప చేయండి అన్నాడు. క్షమించండి, అలా కుదరదు స్వామి అంటూ వారు వెళ్ళిపోయారు. అయితే ఆమె మీద నుండి వచ్చిన గాలితో విమానం బయలుదేరింది. చతుర్థి నాడు ఉపవాసం చేసిన మహిమ అలాంటిది. మృతదేహం పుణ్యఫలం పొందినది కావటం వలన ఆ దేహాన్ని తాకిన గాలి సైతం పుణ్యం పొందింది. దాని వలన ఇంద్రుని విమానం బయలుదేరిందని చెప్పవచ్చు. ఈ కథ సంకష్టహర చవితి ప్రాముఖ్యత, ఆధ్యాత్మిక విలువలతో పాటు సంకష్టహర చవితి ఉపవాసం మొదలైన విషయాలు తెలుపుతున్నది. వినాయకుని భక్తులందరి దృష్టిలోని ఈ వ్రతం చేయటం వలన చాలా పుణ్యం పొందుతారని భావన. ఈ వ్రత మహత్యం వలన ఈ వ్రతం ఆచరించిన వారు ఎవరైనా గణేశ లోకానికి లేదా స్వనంద లోకానికి పెడతారని, అక్కడ భగవంతుని ఆశీస్సుల వల్ల ఎంతో ఆనందాన్ని అనుభవిస్తారని అంటారు. అంగారక చతుర్థి. సంకష్టహర చవితి మంగళవారం వస్తే దాన్ని అంగారక చతుర్థి అంటారు. సంకష్టహర చవితి మంగళవారం రావడం విశేషం. ఈ అంగారక చవితి రోజున గణపతిని పూజించడం వలన జాతకంలో కుజదోషాలు పరిహారం అవుతాయి, జీవితంలో సంకటాలు తొలగిపోతాయి. ఓం గం గణపతియే నమః.